హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్మీగా తిందామా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్లమ్ కేక్. ఈరోజు నేను మీకు ప్లమ్ కేక్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సింది నేను ఇక్కడ 2 ఆరెంజెస్ తీసుకున్నాను, ఒక 3/4 కప్ బ్లాక్ రైసిన్స్, గోల్డెన్ రైసిన్స్, వాటర్మెలన్ సీడ్స్, టూటీ ఫ్రూటీ, కాజు, బాదాం, చెర్రీస్. ముందుగా మనము ఆరెంజ్ నుంచి జ్యూస్ తీసుకొని పెట్టుకుందాం. నేను తీసుకున్న 2 ఆరెంజెస్కి ఇక్కడ నాకు ఒక కప్ ఆరెంజ్ జ్యూస్ వచ్చింది. ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్లో మనము అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సోక్ చేసి పెట్టుకుందాం. నేను ఇక్కడ ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ డ్రై ఫ్రూట్స్ అంతా ఆరెంజ్లో నేను ఒక ఓవర్ నైట్ అంతా సోక్ చేసి పెడుతున్నాను. మీకు కావాలంటే మీరు ఒక 2 hours అలా సోక్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇది నేను మీకు ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు నేను షుగర్ క్యారమెల్ చేసుకోవడానికి 2/3 కప్ షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ షుగర్ని మనము ఫస్ట్ వాటర్ పోయకుండా ఇలానే హీట్ చేసుకోవాలి. చూడండి, అది ఇలా కొంచెం మెల్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. కంప్లీట్గా మెల్ట్ అయ్యాక మనము కొద్దిగా హాట్ వాటర్ వేసుకోవాలి. చూసారుగా, ఇప్పుడు మనము కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ కంప్లీట్గా కూల్ అయ్యే వరకు సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/3 మిల్క్, 1/3 కప్ ఆయిల్, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కూల్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ మిక్స్ అంతా మనము బౌల్లోకి వేసుకుందాం. దీంట్లో ఇప్పుడు 1 కప్పు మైదా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ సిన్నమన్ పౌడర్. వీటన్నిటిని ఇప్పుడు మనము కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిక్స్ అంతా మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ స్టవ్ మీద కూడా ప్యాన్ ఒక 15 minutes మనము ప్రీ హీట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ 15 minutes అయింది. నేను ఇప్పుడు మోల్డ్ని దీంట్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను టాప్ కొంచెం మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో కొంచెం గార్నిష్ చేశాను. ఇప్పుడు మనం ఇలానే ఒక 45 minutes మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ప్లమ్ కేక్. మీరు కూడా ఇలా పర్ఫెక్ట్గా ప్లమ్ కేక్ చేసుకోవాలి అంటే నేను వీడియోలో చూపించిన కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.